నా పేరు సాయిప్రియ. 5 monthsగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి సివియర్గా బాధపడుతున్నాను. దానివల్ల నాకు బాటిల్ పట్టుకోవడం కూడా రాకపోతుండే, పెన్తో రాయడం కూడా రాకపోతుండే, ఇంకా లెగ్ పెయిన్ అయితే సివియర్గా ఉండే. అది బెండింగ్, కూర్చోవడానికి ఇక నిలబడడానికి కూడా నాకు ఇబ్బంది. ఒకటి సపోర్ట్తోనే నేను నడుస్తుండే, మమ్మీ సపోర్ట్తోనే నడుస్తుండే. రైట్ లెగ్ పెయిన్ చాలా సివియర్గా, హెవీనెస్తోని, పెయిన్తోనే బెండ్ కూడా కాకపోతుండే రైట్ లెగ్ అనేది. అయితే ఈరోజు సర్వీస్లో పాస్టర్ గారు నన్ను పైకి పిలిచి స్టేజ్ పైకి ఈ ప్రాబ్లం ఉందని చెప్తే ప్రేయర్ చేశారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కమ్. Walk and see here and there. కంప్లీట్లీ హీల్ అయిపోయింది. ఏ పెయిన్ సెన్సేషన్ కూడా లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? రొమటాయిడ్ ఆర్థరైటిస్. తగ్గుతుందా లైఫ్ లో రొమటాయిడ్ ఆర్థరైటిస్? జీసస్ has healed you completely. Yes, thank you Jesus. Wow. Healing of rheumatoid arthritis is not a joke. So Jesus is the same yesterday, today and tomorrow. Wow. Tukuntene noppi vastundani complete ga you are free now. All right. God bless you. Go. Look at the way that she is going now. ఈరోజు వచ్చినప్పుడు అదేంటి రైట్ లెగ్ అయితే హెవీనెస్తోనే, పెయిన్ హెవీనెస్తోనే ఇట్లా బరువు కాలు మీద చాలా హెవీగా ఉండే. పాస్టర్ గారు ప్రేయర్ చేశాక నాకు కంప్లీట్గా లెఫ్ట్ లెగ్ ఎట్లుండే రైట్ లెగ్ కూడా కంప్లీట్గా అలానే హీల్ అయిపోయింది. ఇప్పుడు నేను బెండ్ చేయగలుగుతున్నాను రైట్ లెగ్ని, నేను మంచిగా నడవగలుగుతున్నాను కూడా స్పీడ్గా. చేతులు కూడా పెయిన్స్ తగ్గినాయి, కంప్లీట్గా ఇట్లా మూవింగ్ కూడా ఫ్రీగా అనిపిస్తుంది. ఇదివరకు ఇది బెండ్ కాకపోతుండే, ఇప్పుడు కంప్లీట్గా మూవ్ కూడా అవుతుంది. స్వస్థపరిచిన దేవునికి వందనాలు, ప్రార్థన చేసిన పాస్టర్ గారికి కూడా వందనాలు.